కరీంనగర్ జిల్లా మానుకొండూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సత్యనారాయణ పంపిణీ చేశారు. 87 మంది లబ్ధిదారులకు 21,43,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గత పాలనలో 3 ఏళ్లుగా రాని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఫండ్ రిలీజ్ చేయించి లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ గత 3 సంవత్సరాలుగా రానటువంటి చెక్ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇంకా వాటిని చేయాలని కోరిన మీద చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి తీసుకొచ్చి మరి గత పాలనకు ఈ పాలనకు శెట్టి మాటలు మాట్లాడతాడు. కరప్షన్ గురించి త్వరలోనే నీకు అందించేది ఉన్నది, ఇంకా నువ్వు తొందరపడ్డట్టు కూడా రా, నీ ఆధారాలతోని ప్రభుత్వం దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసావు అవన్నీ కూడా బయట పెడతా. నిల్లకంగానే పండగ కాదు, ఇటువంటి పని చేసి చూపించు. ఎంతమందికి నువ్వు చెక్కులు తీసుకొచ్చినావు? నేను 10 నెలల కాలంలో నీ 3 సంవత్సరాల చెక్కులను క్లియర్ చేయడానికి ఇలా సమయం సరిపోతా ఉన్నది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా ప్రజలు సీఎం సహాయ నిధి నుండి కోరినారు. అది ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు కూడా లోనే పుస్తక రూపం లోపల తీసుకొస్తా. మీ అవినీతి చిట్టా కూడా తొందరలో ఇస్తా అని తెలియజేస్తూ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇంకా రాని వాళ్ళకు కూడా త్వరలోనే తీసుకొస్తా.